అగ్ని ప్రమాదాలు అత్యంత ఆందోళనకర పరిస్థితులకు చేరుకుంటున్నాయి. వరుసగా కర్మాగారాల్లో ప్రమాదాలు జరగడం ఆంధ్రప్రదేశ్లో ఆందోళన కలిగించే అంశం అవుతోంది. ఇప్పుడు రాష్ట్రంలో తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలు కార్మికుల మరణాలకు కారణం అవుతున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో సంభవించిన ప్రమాదం అందరినీ కలవరపెడుతోంది. బాణసంచా తయారీ కేంద్రాలు తరచూ కార్మికుల ప్రాణాలు బలిగొంటున్నాయి. అనుమతులు, సరైన భద్రతా చర్యలు లేకుండా నిర్వహించడం, అనుభవం లేని వారితో పనులు చేయించడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో అనకాపల్లి జిల్లాలోని కోటవురట్ల మండలం కైలాసపట్నంలో సంభవించిన అగ్ని ప్రమాదం 8 నిండు ప్రాణాలను బలిగొనగా మరో 8 మందిని తీవ్ర గాయాలకు గురిచేసింది. కైలాసపట్నం శివారున ఉన్న విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్క్స్లో మధ్యాహ్నం 1 గంట సమయంలో భారీ పేలుళ్లు సంభవించడంతో కార్మికులు హాహాకారాలతో పరుగులు తీశారు. ఎగసిపడిన మంటలు గ్రామాన్ని కమ్ముకున్న దట్టమైన పొగతో భీతిల్లిన జనం ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అనుభవం లేని కార్మికులతో విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్క్స్లో బాణసంచా తయారు చేయించడమే ప్రమాదానికి కారణమని తెలిసింది. ఒక వివాహానికి తారాజువ్వలు, బాంబుల సరఫరాకు భారీగా ఆర్డరు తీసుకున్న నిర్వాహకుడు అనుభవం లేని వారితో వాటిని తయారు చేయిస్తుండగా మందులు కలపడంలో జరిగిన పొరపాటు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమిక అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు. కాగా ఫైర్ వర్క్స్ యజమాని నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కైలాసపట్నం శివారున ఉన్న బాణసంచా కేంద్రానికి 2026 వరకు అనుమతులు ఉన్నాయని అధికారులు చెబుతున్నా అగ్నిమాపక శాఖ నుంచి 2024 తర్వాత రెన్యువల్ కోసం నిరభ్యంతర పత్రం పొందలేదని తెలుస్తోంది. ప్రమాదకరమైన పేలుడు సామాగ్రి తయారు చేసే ఈ కేంద్రంలో పరిశ్రమల శాఖ నిబంధనల ప్రకారం కార్మికులకు తగిన రక్షణ చర్యలు లేవని అక్కడి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. భారీగా పేలుడు పదార్థాలు నిల్వ చేసి సామాగ్రి తయారు చేస్తున్నా కనీసం బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. ఈ కేంద్రంలో ఫైర్ ఎక్విప్మెంట్ ఉందా? కార్మికులకు మందుగుండు సామాగ్రి తయారీపై శిక్షణ ఇచ్చారా? ముడి పదార్థాల నిల్వలు సురక్షితంగా ఉన్నాయా అనే ప్రశ్నలకు జవాబు దొరకడం లేదు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు కూడా బాణసంచా కేంద్రానికి అనుమతులున్నాయా లేదా అనేది స్పష్టం చేయలేకపోతున్నారు. వాస్తవానికి బాణసంచా కేంద్రాలను మండల రెవెన్యూ అధికారి సందర్శించి ఇచ్చిన నివేదిక మేరకు ఆర్డీఓ స్థాయి అధికారి అనుమతులు జారీ చేస్తారు. దీంతో పాటు పరిశ్రమలు, పర్యావరణ, అగ్నిమాపక శాఖలు ఏటా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే నిరభ్యంతర పత్రాలు ఇవ్వాలి. కాగా ఎలాంటి తనిఖీ చేయకుండానే నివేదికలు సమర్పించి మమా అనిపిస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రమాదం సంభవించిన గంటల తరువాత జిల్లా యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుంది. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి వెంకటరమణ తదితరులు ప్రమాద స్థలిని పరిశీలించారు. జిల్లాలోని బాణసంచా తయారీ కేంద్రాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారుల పర్యవేక్షణ కనిపించడం లేదు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి రికార్డుల ప్రకారం కోటవురట్ల మండల కైలాసపట్నం, ఎండపల్లి, నర్సీపట్నం మండలం వేములపూడి, మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం, చోడవరం మండలం ఎంకేపాలెం, అచ్యుతాపురం మాత్రమే బాణసంచా తయారీ కేంద్రాలకు అనుమతులున్నాయి. అయితే అనధికారికంగా ప్రతి మండలంలో బాణసంచా తయారీ జరుగుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాల్లో అనేక ప్రమాదాలు సంభవించాయి. 2011లో మొగలిపురంలో అనధికార బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన పేలుడులో 2 మృతి చెందారు. 2019లో సబ్బవరం మండలం గుల్లపల్లిలో అనధికార బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 6 మృత్యువాత పడ్డారు. జిల్లా పునర్విభజన తర్వాత 2022 జూన్లో సబ్బవరం మండలం ఆరిపాకలో అనధికార బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి 4 మృతి చెందగా 2 తీవ్రంగా గాయపడ్డారు. అనుమతులు ఉన్నవాటితో పాటు అనధికార బాణసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా చర్యలు శూన్యమనేది బహిరంగ రహస్యం. వీటిలో ప్రమాదాలు సంభవిస్తున్నా బయటకు పొక్కనీయడం లేదు.
బాణాసంచా ప్రమాద సంఘటనపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్, పలువురు మంత్రులు, జిల్లా అధికారులతో మాట్లాడారు. 8 మంది మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కైలాసపట్నం విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్క్స్లో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించే సమయానికి మొత్తం 16 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. వారిలో 8 మంది మృతి చెందగా మరో 8 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో అంతకంతకు పెరిగిపోతున్న అగ్ని ప్రమాదాల వెంటనే మేల్కోవాల్సిన అవసరం ఉందని చెబుతూ ఉన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలను అత్యంత పటిష్టం చేయడంతో పాటు వీటికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది సైతం విదేశాల్లో వినియోగిస్తున్న అగ్నిమాపక పద్ధతులు, పరికరాలను అందిపుచ్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇకనైనా పరిశ్రమలు ఈ చర్యలన్నీ తీసుకుని అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్ట వేస్తారో లేదో